ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధానంలో ఆయన వాక్కులు నేర్చుకోవడానికి ప్రభువు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుడు అనేకమైనటువంటి విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి సంగతులు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. అదేమంటే నిబంధన గురించి మనం నేర్చుకుందాం. చదువుదాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతున్నాను, గమనించండి. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఎలాగో చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లెన్ను, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. నేను ఐగుప్తు దేశంలో నుండి వీరు పితరులను వెలుపల రప్పించుటకై వారి చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసినని ప్రభు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసుల్లో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైను తన సహోదరునికైను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకెన్నడూ జ్ఞాపకము చేసుకున్నని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిల్లి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. ఈ వాక్య భాగం అంతా మనం చదివినప్పుడు ఇక్కడ 2 నిబంధనలు కనబడుతున్నాయి. ఎన్ని నిబంధనలు? 2 నిబంధనలు. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. దైవ గ్రంథాన్ని బైబిల్ని మనం చూసినప్పుడు బైబిల్ 2 భాగాలుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడంటే, నేను నా జనులకు క్రొత్త నిబంధన చేయబోతున్నాను, నేను క్రొత్త నిబంధన చేయుదును. అది ఎటువంటిదంటే, నేను ఇదివరకు చేసిన దినాన వంటి నిబంధన కాదు, వారి చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటి నిబంధన కాదు అని అంటున్నాడు. ఎందుకని ప్రభువా పాత నిబంధన ఉండగా మరలా క్రొత్త నిబంధన ఎందుకు ఏర్పాటు చేసావు అని అంటే, అది దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి విషయమై ఉంది. దైవ గ్రంథములో నిబంధన అనేటువంటి పదాన్ని గమనించినప్పుడు ఒక 2 వ్యక్తుల మధ్య జరిగిన పవిత్రమైన ఒప్పందాన్ని నిబంధన అన్నారు. మరి దేవుడు మానవుడితో చేసిన నిబంధనలు ఉన్నాయి. అవి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి షరతులతో కూడిన నిబంధన, రెండవది షరతులు లేనటువంటి నిబంధన. షరతులతో కూడిన నిబంధనని దేవుడు చేశాడు, షరతులతో లేని నిబంధనను దేవుడు చేశాడు. ఈ 2 కూడా చాలా వ్యత్యాసం. నిబంధన అనే మాటను హెబ్రీ భాషలో బెరీత్ అంటారు, గ్రీకు భాషలో డియదికే అంటారు. అంటే ఇది ఒక ఒప్పందానికి గుర్తుగా ఉంది. ఇది ఒక ఆత్మ సంబంధమైనటువంటిది. నిబంధన లేకుండా దేవుడు లేడు. పాత నిబంధన గ్రంథం అంతట్లో ఉన్న ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు నిబంధన ఇచ్చాడు. ఎలాగిచ్చాడు అంటే అది షరతులతో కూడినటువంటి నిబంధన. దేవుడు మనతో ఒక ఒప్పందాన్ని చేసుకుంటున్నాడు. మన కొరకు ఒక ఒప్పందాన్ని చేశాడు, మనతో ఒక ఒప్పందాన్ని చేశాడు. ఆయన ప్రజలు కాకముందు కూడా దేవుడు తాను నిబంధన చేశాడు. మొట్టమొదటిగా దైవ గ్రంథంలో షరతులు లేని నిబంధన చేయబడిన 3 వ్యక్తులను మనం చూద్దాం. వీళ్ళతో నిబంధన చేసినప్పుడు దేవుడు ఎటువంటి షరతుల్ని ఉపయోగించలేదు. అయితే ఈ నిబంధన విషయంలో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. నిబంధన చేసుకునే వాళ్ళ మధ్య కొన్ని పద్ధతులు ఉన్నాయి. పద్ధతులు అంటే ఎలాగా? కొన్నిసార్లు జంతువులను వధించి మధ్యకు చేల్చడం మూలాన వారి మధ్యలో ఒప్పందం సరి అయింది అని నిర్ధారణ చేసుకోవాలి.
చదువుదాం. మొట్టమొదటిగా ఆదికాండము 15వ అధ్యాయం 9వ వచనంలో ఓ చక్కటి మాట ఉంటుంది, చదువుదాం. ఇక్కడ అబ్రహాముతో దేవుడు నిబంధన చేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. 15వ అధ్యాయం 9వ వచనంలో ఆయన 3 ఏండ్ల పేను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొటేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమ ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచాను. పక్షులను అతడు ఖండింపలేదు. గెద్దలు ఆ కళేబరం మీద వాలినప్పుడు అబ్రహాం వాటిని తోలివేసాను. ప్రొద్దుగోకపోయినప్పుడు అబ్రహాముకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని దేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 17వ వచనం చదివితే, మరియు ప్రొద్దుగుకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యిను అగ్నిజ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. దేవుడు వాగ్దానం చేశాడు అనే నిబంధనకు గుర్తుగా దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఇక్కడ వధించబడిన లేక చేల్చబడిన వాటి మధ్య ఆయన నిలిచినప్పుడు ఆ నిబంధన స్థిరమయ్యేది. మరొక మాట అర్థం అవడానికి ఇర్మియా గ్రంథంలో కూడా చక్కటి మాట ఉంటుంది, చదువుదాం. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలను నెరవేర్చక దానిని అతిక్రమించు వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను. అంటే 2 భాగాలుగా చేయబడడం. ఒక దహన బలి పశువు 2గా ఖండించబడిన తరువాత వాటి మధ్య దేవుడు నిలిచేవాడు. అది నిబంధనకు గుర్తుగా ఉండేది. రెండవదిగా ఇద్దరి మధ్య జరిగిన నిబంధన ఎలాగా నిర్ధారణ అయ్యేదంటే, ఆయుధాలు, వస్త్రాలు మార్చుకునేవాళ్ళు. దీనికి ఒక ఉదాహరణ 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును దావీదునకు ఇచ్చెను. ఎందుకు దావీదుకి ఇస్తా ఉన్నాడు? ఏమేమి ఇస్తా ఉన్నాడంట? అక్కడ మనం చదివితే దుప్పటి, కత్తి, విల్లు, తరువాత నడికట్టును దావీదుకి ఇచ్చారంట. ఎందుకు ఇస్తా ఉన్నాడంటే, వారిద్దరి మధ్య స్నేహబంధం ఉంది. వీరు వరుసకి బామర్దులు అవుతారు. కానీ వారిద్దరి మధ్య ఉన్న స్నేహబంధానికి గుర్తుగా వారిద్దరి మధ్య మనిద్దరము స్నేహితులము అనే నిబంధన చేసుకున్న ఆ నిబంధనకు గుర్తుగా ఏమిచ్చాడంటే, యోనాతాను బాగా దావీదుని ప్రేమించారంట. యోనాతాను దావీదుకి నా దుప్పటి, నడికట్టు, తర్వాత ఆయుధాలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చారంటే, దావీదుకి తరువాత యోనాతానుకు మధ్య ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన చేయబడింది అనడానికి ఇవి గుర్తులు అన్నమాట. మూడవదిగా నిబంధన చేసుకున్న వాళ్ళ యొక్క విషయంలో గమనించినప్పుడు ఆదికాండం 31వ అధ్యాయంలో ఒక చక్కటి సంభవం ఉంటుంది. ఇది యాకోబు మరియు లాబాను చేసుకున్నటువంటి నిబంధన. చదువుదామా? 31వ అధ్యాయం 49 నుండి చదువుతున్నాను, గమనించండి. అంతటా లాబాను, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండ్లి చేసుకున్నాను. చూడుము, మన యొద్ద ఎవరు లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను. మరియు లాబాను, నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము, ఈ కుప్పను చూడుము. హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను, ఈ స్తంభమును దాటి నా యొద్దకును రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభము సాక్షి. అంటే ఇక్కడ మనం గమనించినప్పుడు వారిద్దరి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. ఏంటి ఆ ఒప్పందం అంటే, లాబాను యాకోబుతో ఏమని ఒప్పందం చేస్తున్నాడంటే, నువ్వు బాగానే వచ్చావు, నా కుమార్తెలు ఇద్దరిని పెళ్లి చేసుకున్నావు,
వీళ్ళ కాకుండా మరలా నీ దేశం వెళ్ళిపోతున్నావు, మరలా ఎవళ్ళైనా పెళ్లి చేసుకుంటావా? అలాగా నువ్వు ఏమాత్రం కూడా చెయ్యొద్దు, నువ్వు అలాగ చేసుకోవద్దు. చూడుము, మన యొద్ద ఎవరు లేరు కదా, దేవుడే సాక్షి, మన ఇద్దరి మధ్య ఎవళ్ళు, దేవుడే సాక్షి అని చెప్పి అక్కడొక కుప్ప ఉందంట, రాళ్ల కుప్ప. ఆ కుప్పను సాక్ష్యంగా పెట్టాడు. తర్వాత ఒక స్తంభమును సాక్ష్యంగా పెట్టాడు. అంటే వీరిద్దరి మధ్య నిబంధనకు గుర్తు ఏంటి అంటే ఈ కుప్ప. అంటాడు, నేను నిన్ను దాటి రాను, ఈ కుప్ప దాటి అవతలకి నేను రాను, ఈ కుప్ప దాటి నీవు అవతలకి రావద్దు. మనిద్దరి మధ్యలో ఎవಳ సాక్షి అంట, దేవుడే సాక్షి. ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభము సాక్షి, దేవుడు సాక్షి. తర్వాత నిర్గమాకాండం 24వ అధ్యాయంలో మరలా ఈ యొక్క నిబంధన పద్ధతి కనబడుతుంది. నిర్గమాకాండం 24వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము. ఏ రక్తము అంట, ఏ రక్తము? కొంచెం పైకి చదివితే 5వ వచనం. ఇశ్రాయేలు యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులను కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పళ్ళెములో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథము తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయిచు విధేయులమై ఉందుమని చెప్పిరి. అప్పుడు వారు అన్న తర్వాత అప్పుడు మోషే చేస్తున్నావు. అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెబుతూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? మొదటేమో బలి పశువులన్నీ వధించిన తర్వాత ఆ రక్తములో ఒక పాత్రలో రక్తాన్ని తీసుకొని సగము రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించారు, సగము రక్తాన్ని ప్రజల మీద ప్రోక్షించాడు. ఎందుకు ప్రజల మీద ప్రోక్షించాడు అంటే దేవుడితో చేసిన ఒక నిబంధన, దేవుడితో ఒక నిబంధన ప్రజలు చేస్తూ ఉన్నారు. దైవ గ్రంథాన్ని వినిపిస్తే ప్రజలందరూ అన్నారంట, ఏమంటున్నారు? యెహోవా చెప్పినవన్నీ చేయిచు విధేయులమై ఉంటామని నిబంధన చేస్తున్నారు. ఈ మాటకి ఈ నిబంధనకు ఏంటి సాక్ష్యం అంటే బలి పశువుల యొక్క రక్తం. రాను రాను లోకపరంగా కొన్ని విషయాల్లో చట్టాలు మారిపోయినాయి. ఇప్పుడు ఇద్దరి మధ్య స్నేహబంధాన్ని, అప్పుడప్పుడు ఫ్రెండ్షిప్ డే జరుగుతుంది. కొంతమంది ఎవరైనా వాళ్ళని బాగా ఫ్రెండ్గా ఎంచుకుంటే వాళ్ళ కోసం ఏ కోటి ఇస్తారు. అప్పుడు వాళ్ళ మధ్యలో ఏమున్నట్టే అంటే బంధం ఉన్నట్లు లెక్క. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి నిబంధన గురించి ఒక విషయం చెప్తాను. సహజంగా మన దేశంలోనైతే తాళిబొట్టు తాడు కడతారు, ఇతర దేశాల్లో రింగ్ పెట్టుకుంటారు. ఏం పెట్టుకుంటారు? ఈ లెఫ్ట్ హ్యాండ్కి ఇక్కడ రింగ్ ఉంటుంది, లేదా రైట్ హ్యాండ్కి ఉంటుంది. ఈ రింగ్ ఉంటే అర్థం ఏంటంటే ఇతరు వివాహం చేసుకున్నాడు అని అర్థం. మరి వివాహం చేసుకునే వాళ్ళు పెట్టుకుంటారా అంటే పెట్టుకోరంట. ఈ రింగు కనపడితే ఏంటంటే వివాహం. ఎవరైనా మన దేశం నుండి కనుక అక్కడికి వెళ్ళారనుకోండి, వెళ్తే ఎవరైనా యవనస్తులు అక్కడ చూస్తే రింగు కనపడితే గుర్తు ఏంటి అంటే వివాహం అయిందని గుర్తు. అంటే ఈ రింగుకి వివాహానికి సంబంధం ఏంటంటే ఇది ఒక గుర్తు అన్నమాట. అలాగే దేవుడు మనతో చేసిన నిబంధనకి, మనము దేవుడితో చేస్తున్న నిబంధనకి మధ్య గుర్తులు ఉన్నాయి కొన్ని. ఏంటి ఆ గుర్తులు? ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథములో షరతులు లేని నిబంధనలు దేవుడు వారితో చేశాడు. ఎవరితో చేశాడు? చదువుదాం. మొట్టమొదట నోవాహుతో ఈ నిబంధన చేశాడు. ఏమని చేశాడు? చదువుదాం. ఆదికాండం 9వ అధ్యాయం 9వ వచనం. జలప్రళయం జరిగింది. జలప్రళయం జరిగినప్పుడు భూమి మీద ఉన్న సమస్త శరీరులు చనిపోయారు, సమస్త జంతువులు చనిపోయినాయి. అయితే ఓడలో ఉన్నటువంటివి మాత్రమే క్షేమంగా ఉన్నాయి. ఇదంతా చూసినటువంటి దేవుడు నోవాహుతో ఒక నిబంధన చేస్తున్నాడు. అతని సంతానం కొరకు ఒక నిబంధన చేస్తున్నాడు.
ఏంటి ఆ నిబంధన అంటే, చదువుదామా? 9వ వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడానున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి మీతో కూడున్న సమస్తమైన భూజంతువులేమి వాడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధనను స్థిరపరుచుచున్నాను. నా నిబంధనను ఏం చేస్తున్నాడంట? స్థిరపరుస్తున్నాను. ఏంటి ఆ నిబంధన? నేను మీతో నా నిబంధనను స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇక లయపరచబడరు. భూమి నాశనం చేయుటకు ఇకను జలప్రవాహము కలుగుదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడున్న సమస్త జీవరాశుల మధ్య నేను తరతరములకు ఏర్పరచు నా నిబంధన గుర్తు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధన గుర్తుగా నుండును. నోవాహు ఏం చేయలే, కానీ దేవుడు నోవాహు కుటుంబముతో, ఆ వాడలో నుండి వచ్చిన భూజంతువులన్నిటితో కూడా, పక్షులన్నిటితో కూడా ఒక నిబంధన చేస్తున్నాడు. నా వలన ఇక ఎన్నటికీ మీకేం కలగదు? నష్టం కలగదు. భూమి భరించలేని నీళ్లు, ప్రచండమైన నీళ్లు, అగాధపు తూములు ఇప్పబడ్డాయి, ఆకాశవాకులు ఇప్పబడ్డాయి. ప్రజలు ఎవళ్ళు బ్రతకలా, జంతువులు బ్రతకలా, పక్షులు బ్రతకలా, సమస్తం చనిపోయినాయి. ఇది చూసిన దేవుడు అనుకున్నాడు, ఇక మీదట నోవాహు నీతో నిబంధన చేస్తున్నా. ఇక మీదట మనుషుల నిమిత్తము నేను నేలనేం చేయను, శపించను. ఇక జలప్రళయం అనేది రాదు అని చెప్పాడు. నిజంగా అటువంటి జలప్రళయం మరలా వస్తే మనం బ్రతుకుతామా? మనము అంత భక్తి చేసిన దేవుని ప్రజలు మరలా భయంకరమైన పాపం చేస్తూ వచ్చారు. ఒకవేళ ఈ నిబంధనే కనుక అప్పుడు నోవాహుతో దేవుడు చేయకపోతే ఈరోజు మనం బ్రతికుండేవాళ్ళం కాదు. బ్రతికుండేవాళ్ళమా? వాళ్ళు చేసిన పాపాల కంటే ఇప్పుడు చేస్తున్న వాళ్ళ పాపాలు బాగా ఎక్కువైపోయినాయి. అప్పుడున్న వాళ్ళు రాక్షసులు లాంటి వాళ్ళంట. ఇప్పుడున్న వాళ్ళు ఏం తక్కువ వాళ్ళేం కాదు. ఇప్పుడున్న వాళ్ళు కూడా భయంకరంగా పాపం చేస్తున్నారు. నిజంగా దేవుడు ఎందుకు నిబంధన చేశాడు అంటే, మన పైన జాలి పడ్డాడు కాబట్టి ఆయన నిబంధన చేశాడు. నోవాహుతో చెప్పాడు, నోవాహు ఇక జలప్రళయం రాదు, ఇది నీకు నీ సంతానానికి తర్వాత జంతువులన్నిటితో నేను నిబంధన చేస్తాను. ఇక మీదట జలప్రళయం రాదు. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు ఆ మాట చెప్పాడు. ప్రపంచమంతా నిమ్మళంగా ఉంది. ఎక్కడన్నా సముద్రాలు, ఒకసారి సునామీ వచ్చింది, ఏమయ్యారు? ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న చాలా కుటుంబాలు పాడైపోయాయి. నేను అండమాన్ వెళ్ళినప్పుడు అక్కడ తాతారావు పాస్టర్ గారు అని మన దగ్గరకు వచ్చారు. పాస్టర్ గారు ఒక ప్రాంతం తీసుకెళ్ళి చూపించాడు. అక్కడికి సముద్రం అది కొండలాగా ఉంది, ఆ అంచు మట్టుకు వచ్చిందంట. అందరూ పరిగెత్తుకుంటా కింద వాళ్ళకు ఉన్నాయని వదిలిపెట్టేసి ఆ కొండ మీదకి ఎక్కేశారు. అండమాన్లో వచ్చిన ఆ సునామీకి వాళ్ళందరూ అందరూ చచ్చిపోవాల్సిందంట. ఆ పాస్టర్ గారు అంటాడు, దేవుడు మహాకృపండి అక్కడికి ఎక్కామయ్య గారు, అందరూ బాగున్నారు, కాకపోతే ఆస్తి నష్టం జరిగింది కానీ ప్రాణ నష్టం జరగలేదు. అది ఒక ప్రాంతానికి వచ్చింది. అదే మరలా నోవాహు కాలంలో వచ్చినటువంటి జలప్రళయం లాంటి జలప్రళయం వస్తే ఎవరన్నా బ్రతుకుతారా? ఎవ్వరు బ్రతకరు. ఎందుకు అంటే దేవుడు తన బిడ్డల కోసం ఒక నిబంధనను చేశాడు. ఇది నోవాహుతో చేసిన నిబంధన. రెండవదిగా అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. ఇంతకు మునుపు మనం వాక్యంలో చదివాం. అబ్రహాముతో చేసిన నిబంధన ఏంటి అంటే, చదువుతున్నాను గమనించండి. 13వ వచనం, 15వ అధ్యాయం 13వ వచనం, ఆదికాండం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. అబ్రహాముతో ఒక నిబంధన.
ఏంటి ఆ నిబంధన అంటే, రాబోతున్నటువంటి సంతానం ఏం జరగబోతుంది. అబ్రహాముకి దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఏం మాట అంటే, అబ్రహామా, నీ సంతానము లెక్కలేనంతగా విస్తరించబడుతుంది. ఎలాగంట, లెక్కలేనంతగా విస్తరించబడుతుంది. అయితే నీ యొక్క 4వ తరం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తారు. అయితే నీ దగ్గర నుండి వచ్చే ఆ సంతానపు ప్రజలు తమది కాని దేశములో ఎన్ని సంవత్సరాలంట, 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు శ్రమ పెడతారు. అయినా వారిని అక్కడి నుంచి నేను నడిపిస్తాను. వారు వెళ్ళినట్టుగా కాదు, వారిని విడిపిస్తాను. వారు ఏం చేస్తారో తెలుసా? ఎలాగ వెళ్తారంటే, వాళ్ళు మిక్కిలి ఆశతో బయలుదేరి వస్తారు. ఆ రీతిగానే ఇజ్రాయేల్ ప్రజలు 400 ఏండ్లు ఆ యొక్క ఐగుప్తుల దాస్యంలో ఉన్నారు. ఆ తర్వాత దేవుడే వారిని విడిపించాడు. వారు వెళ్ళేటప్పుడు గొప్ప ఆశతో వెళ్ళారు. ఎలాగెళ్ళారు అంటే, దేవుడు చెప్పాడంట, ఐగుప్తీయులను అడిగి, మేము మా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాం, మీ దగ్గర ఉన్న బంగారం అంతా ఇవ్వండి, మరలా తీసుకొచ్చి ఇస్తామన్నారంట. చెప్తే వాళ్ళు ఐగుప్తీయులు ఏం చేశారు? ఇచ్చారు. కొల్ల సొమ్మంతా పట్టుకొని వాళ్ళు బయలుదేరారు. మరలా తిరిగి వెళ్ళారు ఐగుప్తికి? వెళ్ళలేదు. ఎందుకంటే దేవుడు చేసిన నిబంధన ఎప్పటికీ కూడా దేవుడు మర్చిపోడు. మూడవదిగా, దావీదుతో దేవుడు నిబంధన చేశాడు. ఎవరితో? మరి మధ్యలో ఎవరి భక్తులతో చేయలేదంటే చేసిన నిబంధనలు ఉన్నాయి. అయితే నేను శ్రేష్టమైన విషయాలు మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే సమయం సరిపోదు కాబట్టి ప్రాముఖ్యమైన నిబంధనలు మాత్రమే చెప్తున్నాను. దావీదుతో దేవుడు నిబంధన చేశాడంట. ఏమని చేశాడు చదువుదామా? కీర్తన గ్రంథం 89వ కీర్తన 33వ వచనం. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడునై నా విశ్వాస్యతను విడవను, నా నిబంధనను నేను రద్దుపరచును, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వత కాలముండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలమున నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు, మెంట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసి తిని, దావీదుతో నేను అబద్ధము ఆడను. దావీదుతో చేసిన నిబంధన ఏంటంటే, దావీదు కూర్చున్నటువంటి ఆ సింహాసనం అంట స్థిరపరచబడుతుందంట. ఆ సింహాసనము స్థిరపరచబడుతుంది, చంద్రుడున్నంత కాలం అది స్థిరపరచబడుతుంది అని చెబుతూ ఉన్నారు. మరి ఈ యొక్క నిబంధన ఉందా అంటే ఉంది. ఆ నిబంధన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనందరికీ కూడా అనుగ్రహించబడింది. దావీదు చేసిన భక్తిని బట్టి దేవుడి నిబంధన చేయాల. దావీదులో దేవుని గురించిన మనసు ఎంత పరిమళంగా ఉందో కొన్ని లోపాలు కూడా దావీదులో ఉన్నాయి. అయితే దేవుడు లోపాలను బట్టి నిబంధన చేయలా, భక్తిని బట్టి నిబంధన చేయలా. రాబోయే దావీదు నుండి రాబోయే యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి దేవుడు నిబంధన చేశాడు. ఈ మూడు కూడా షరతులు లేనటువంటి నిబంధనలు. ఏ నిబంధనలు? ఏం షరతులు లేవు, అంత ప్రజల కోసమే. దావీదు సింహాసనం దేనికోసం అంటే యేసు ప్రభువారి కోసం. కానీ షరతులతో కూడిన నిబంధన కూడా దేవుడు చేశాడు. ఎవరితో చేశాడు? చదువుదాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగా ఉందురని చెప్పుము. ఇది మోషేతో దేవుడు చేసిన నిబంధన. ఎవరికి అంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు నాకు స్వకీయ సాంపాద్యం అవుతారు, మీరు నా సొంతం అవుతారు. ఎప్పుడు నా సొంతం అవుతారంటే, ఏదో చేయమన్నాడు దేవుడు. ఏం చేయమంటున్నాడు? మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి మీరు నడిస్తే అప్పుడు మీరు నాకు స్వకీయ సాంపాద్యం అవుతారు.
ఇంకా అనుబంధమైనటువంటి మరొక మాట కూడా చెప్తాను. ఏం జరుగుతుంది ఆయనతో నిబంధన చేసి ఆయన మాట వింటే? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 14 వరకు చదివితే చాలా శ్రేష్టమైనటువంటి మాటలు కనపడతాయి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఏం చేయను? హెచ్చించును. 1వ వచనం నుండి 14వ వచనం వరకు మీరు చదివితే అన్ని దీవెనలే, అన్ని ఆశీర్వాదాలే. నీ పొలములో దీవించబడతావు, నీ గర్భఫలం దీవించబడుతుంది, నీ పశువుల మందలు, నీ దిక్కుటెద్దులు, నీ గొర్రెలు, మేకలు, పొలము, నీ యొక్క గంప, పిండి పిసుకు, తొట్టె, అన్ని దీవెనలే. ఎన్నో వచ్చిన వరకు? 14వ వచనం వరకు. కానీ 15వ వచనం చదువుతున్నాను, ఒకసారి గమనించండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకున్న వల్లని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఇక్కడ 1 నుండి 14 వరకేమో దీవెనలు ఉన్నాయి. 15వ వచనం నుండి ఇంకా ఎక్కడ 68వ వచనం వరకు ఉన్నాయన్నీ కూడా శాపాలే. ఏంటి? మొత్తం శాపాలే. మాట వింటేనేమో దీవెన, మాట వింటేనేమో దీవెన, మాట వినకపోతేనేమో శాపం. ప్రజలు విన్నారా? ఆయన నిబంధనలో ఉన్నారంటే నిబంధనలు లేరు, నిబంధనలు వాళ్ళు నిలబడలేదు, నిబంధన విఫలమైపోయిందంట. చదువుతారా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 32వ వచనం. దేవుడు అబద్ధం ఆడలేదు, దేవుడు నిబంధన కొట్టివేయలేదు, కానీ ప్రజల యొక్క క్రియల వలన నిబంధన అనేటువంటిది విఫలమైనట్టుగా ఇక్కడ రాయబడి ఉంటుంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నాడు, గమనించండి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. అంతకుముందు ఆయన చేసిన నిబంధన ఏంటి? మోషే ద్వారా ఇశ్రాయేలుకు చేసిన నిబంధన ఏంటి? మీరు నా మాట విని దాని ప్రకారం మీరు నడుచుకుంటే మీకు ఆశీర్వాదం కలుగుతుంది, నా నిబంధన అనుసరించి మీరు నడుచుకోండి అని వారికి ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, వారిని నడుచుకోమని చెప్పాడు. వారు నడుచుకోవట్లేదంట. కాబట్టి దేవుడు మరలా చెప్తున్నాడు, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయబోతున్నాను, క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఎలాగుంటుంది అంటే, ఇందాక మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చదివిన మాటలు ఇక్కడ కనపడతాయి, జాగ్రత్తగా వినండి. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు, యూదా ప్రజలకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఒక దినాలు రాబోతున్నాయి, ఆ దినాల్లో నేను యూదా వారితోనూ యెరూషలేము వారితోనూ ఒక నిబంధన చేయబోతున్నా. ఒక నిబంధన ఏం చేయబోతున్నాను. అది మునుపటి చేసిన నిబంధన కాదు, మునుపు చేసినటువంటి నిబంధన కాదు. మునుపటి యొక్క నిబంధన ఏమైపోయిందంటే అది విఫలమైపోయింది, అది పాడు చేయబడింది. ఎవరు పాడు చేశారంటే ప్రజలే పాడు చేశారు. దేవుని యొక్క నిబంధనను నిర్లక్ష్యం చేసి దేవుని యొక్క నిబంధన విషయంలో వాళ్ళు దేవుడికి వ్యతిరేకమై విరోధులైపోయారు, దేవుడికి కోపాన్ని తెప్పించారు. కాబట్టి దేవుడు ఏం చేశారంటే పాత నిబంధన అయిపోయింది. అదేమైపోయింది? పాత నిబంధన అయిపోయింది. అయితే దేవుడు అన్నాడు, ఇదిగో నేను నా ప్రజల కోసం క్రొత్త నిబంధనను సిద్ధం చేస్తున్నాను. పాత నిబంధన వేరు, పాత నిబంధన సేవా విధానం వేరు, క్రొత్త నిబంధన సేవా విధానము వేరు. పాత నిబంధన మాడిఫై చేస్తూ క్రొత్త నిబంధనను ప్రారంభించాడు. ఎప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తముతో క్రొత్త నిబంధన ప్రారంభమైంది. ఎవరితో ప్రారంభమైంది? యేసుక్రీస్తు ప్రభువారి రక్తముతో క్రొత్త నిబంధన ప్రారంభమైంది. చదువుతారు ఒకసారి. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను.
మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. ఇది మార్కు సువార్త 14:24, లూకా సువార్త 22:20లో కూడా చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుని పిల్లలమైన మనకందరికి కూడా ఒక క్రొత్త నిబంధన ప్రారంభమైంది. ఎలాగా అంటే ఆయన మనకు శ్రేష్టమైన రక్షణ ఇచ్చి నిబంధన చేశాడు, నిరీక్షణ ఇచ్చి నిబంధన చేశాడు, విశ్వాసాన్ని ఇచ్చి నిబంధన చేశాడు. ఇంకా చెప్పాలంటే ఆయన స్వరక్తాన్నిచ్చి మనలను కొనుక్కున్నాడు. పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలు చేసిన నిబంధనలో రక్త ప్రోక్షణ జరిగింది. మోషే ఏం చేశాడు? బలిపీఠం దగ్గర ఉదించిన ఆ యొక్క గొర్రె పిల్లల యొక్కయు, ఆ పొట్టేళ్ల యొక్కయు, కోడిల యొక్క రక్తములో కొంత తీసుకొని బలిపీఠం మీద ప్రోక్షించాడు. మరలా ప్రజల మీద కూడా ఏం చేశాడు? ప్రోక్షించాడు. అన్నాడు, మీరు కనుక దేవుడి మాటకి విధేయులైతే మీరు ఏమవుతారంటే ఆయనకి స్వకీయ సాంపాద్యం అవుతారంటే, వారిలో ఎవ్వరు కూడా దేవుని మాటకు విధేయులు కాల. అవిధేయత వారిలో చోటు చేసుకుంది. వారు దేవుడికి విరోధమైన కార్యాలు చేస్తూ వచ్చారు. దేవుడు ఎంతగానో సహిస్తూ వచ్చాడు, ప్రేమిస్తూ వచ్చాడు. వాళ్ళు చేసిన భయంకరమైన కార్యాల విషయంలో చాలా దుఃఖపడ్డాడు దేవుడు. అయితే అంత దుఃఖపడన్నాడు, నేను నా ప్రజల కోసం ఒక క్రొత్త నిబంధన ప్రారంభిస్తూ ఉన్నా. పాత నిబంధనలో చేయబడిన నిబంధన కేవలం ఇశ్రాయేలు ఇంటి వారికి, యూదా ఇంటి వారికే. కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి నిబంధన ప్రజలందరి కొరకై ఉంది. ఈ నిబంధనకు గుర్తేంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మనకు నిబంధనకు గుర్తయింది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, పొట్టేళ్ల యొక్కయు, కోడెల యొక్క రక్తము నిబంధనకు గుర్తుగా ఉంటే, ఈరోజు మనందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము క్రొత్త నిబంధనకు గుర్తుగా ఉంది. ఈ క్రొత్త నిబంధనలో దేవుడు రాతి మీద రాయాలనుకుంటున్నా. మొట్టమొదటి ఇశ్రాయేలుతో మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు మోషే ద్వారా మాట్లాడాడు. మోషే ద్వారా తెలియజేశాడు. నిబంధనలు, చట్టాలన్నీ మోషేకు చెప్పాడు దేవుడు. అంత మాత్రమే కాదు, ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే ప్రజల యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తం వారిలో పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు 10 ఆజ్ఞలను రాసి పెట్టాడు. దేవుడేనంట స్వహాగా రాతి పలకల మీద రాశాడంట. దేవుడు చేతి రోయలతో రాసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఆ సందర్భాల్లో శ్రేష్టమైన సందర్భం ఏంటంటే 10 ఆజ్ఞలు 2 రాతి పలకల మీద దేవుడు ఏం చేశాడు? రాశాడంట. ఇప్పుడేమన్నాడు తెలుసా? ఇప్పుడు ఈ క్రొత్త నిబంధనలో దేవుడు అంటున్నాడు, నేను అప్పటి నిబంధనలాగా ఇప్పుడు కాదు, ఇప్పుడు వారి హృదయములో నా ధర్మ విధులు ఉంచుతాను. వారి హృదయంలో నేను ఉంటాను. వారి హృదయం అనే పలక మీద నేను రాస్తాను. అందుకే మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ఎవళ్ళమో తెలుసా? మీరు ఎవళ్ళు అంటే రకరకాలైన మాటలు చెబుతాం. మేము క్రైస్తవులమండి, మేము విశ్వాసులమండి, మేము సేవకులమండి, లేకపోతే మేము పరిశుద్ధులమండి, ఇలాగా చాలా సాక్ష్యాలు చెప్తారు. అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ ఉపదేశ ప్రకారం మనం ఎవరమో తెలుసా? నిబంధన చేయబడిన ప్రజలమై ఉన్నాం. ఎవరు మనతో చేసిన నిబంధన? ఎవరు మనతో నిబంధన చేసింది? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రమాణాలు చేస్తారు పెళ్ళప్పుడు. ఏమని ప్రమాణాలు చేస్తారంటే, వ్యాధి అందును, బాధ ఎందును, దుఃఖమందును, కల్మి ఎందును, లేమి ఎందును నేను నిన్ను ప్రేమిస్తా, నీకు భర్తగా ఉంటా, నేను నిన్ను ప్రేమిస్తా, నీకు భార్యగా ఉంటా అని ప్రమాణాలు, నిబంధనలు చేసుకుంటారు. వారి నిబంధనలు కొందరిలోనేమో 1 సంవత్సరం ఉంటున్నాయి, కొందరిలో 6 నెలలు ఉంటున్నాయి, కొందరిలో 3 సంవత్సరాలు ఉంటుంది, కొందరిలో 10 సంవత్సరాలు ఉంటుంది, కొందరిలో జీవితకాలం ఉంటుంది, కొందరిలో ఉండట్లేదు. ఏమవట్లా? ఉండట్లేదు. 6 నెలల తర్వాత విడసీట్లు ఇచ్చి మరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు.
సంవత్సరం తర్వాత నువ్వు నాకు ఇష్టం లేదని ఏవో కారణాలు చెప్పి పక్కన పెట్టి పెళ్లి చేసుకుంటున్నారు. అంటే మొదట వాళ్ళు చేసుకున్న నిబంధనలు, దేవుడి సముఖంలో చేసుకున్న నిబంధనలు వారు ఎందుకు కొనసాగించలేకపోతున్నారు అంటే సాతానుడు మన నిబంధనని పాడు చేయాలనుకుంటున్నాడు. మనతో నిబంధన చేసింది దేవుడైతే మనం ఎందుకు అధైర్యపడాలి? ఆయన మనతో చేసిన నిబంధనలు ఏంటో తెలుసా? పాత నిబంధనలు అన్నాడు మీరు నా కట్టడలు నా మాట వినాలి అన్నాడు. క్రొత్త నిబంధనలు అన్నాడు కట్టడలు మాటల తర్వాత సంగతి, ముందలు మీరు నన్ను నమ్మాలి అన్నాడు. ముందలు నేను సజీవుడని నమ్మండి. మీరు నమ్మితే ఏమైంది అంటే క్రొత్త నిబంధన వీరులు అవుతారు, క్రొత్త నిబంధన వారసులు అవుతారు. అయితే సాతానుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మన నిబంధనలో ఉండనివ్వట్లా. మనల్ని ఏం చేయనివ్వట్లా? నిబంధనలో ఉండనివ్వట్లా. అంటే ఏంటి? దేవుడి మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని పెట్టుకొనివ్వట్లా. ఉండట్లా. నమ్మకం ఉంటుందా? ఓ స్నేహితులు పర్ఫెక్ట్గా ఒక కొద్ది సంవత్సరాలు స్నేహం చేయలేకపోతున్నారు. వాళ్ళ మధ్యలో కమ్యూనికేషను సరిగ్గా ఉండట్లేదు. ఎందుకంటే వారు చేసుకున్న నిబంధనలు వేరు, వాళ్ళు నడిచే విధానాలు వేరు. మనతో దేవుడు నిబంధన చేశాడు. ఏమని చేశాడు తెలుసా? నా మాటలు మీ హృదయాల్లో పెట్టి మిమ్మల్ని నా రాజ్యానికి తీసుకొని వెళ్తాను, నేనుండే స్థలంలో మీరు కూడా ఉంటారు. శిష్యులతో అంటాడు, ఇదిగో నేను పరలోకానికి వెళ్తున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. ఎవరికి? వాళ్ళకేనా? మనకు లేదా? మనకు కూడా ఉంది. మనకు ఆయన స్థలం సిద్ధపడుతున్నాడు అక్కడ యేసయ్య. కాబట్టి ఆయన నిబంధనల్లో గనక మనం ఉంటే, ఆయన నిబంధన గనక మన హృదిలో పెట్టుకుంటే, ఆయన నిబంధన ప్రకారం మనం నడుచుకుంటే, పాత నిబంధనలోనేమో ఆ నిబంధన ప్రకారం వాళ్ళు కొనసాగితే పొలంలో దీవించబడతారు, ఇల్లు దీవించబడుతుంది, ఆస్తులు దీవించబడతాయి, గర్భఫలం దీవించబడుతుంది, విస్తారమైన ధనం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, భాగ్యవంతులు అవుతారు, ఆరోగ్యం కలుగుతుంది. కానీ మరి క్రొత్త నిబంధనల్లో ఏమంటాడు తెలిసి యేసయ్య? ఒక మాట చదువుదామా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో ఉన్న విషయం చదువుతున్నాను. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరింతుమా అని ఏం చేయమాకండి, చింతపడుకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. క్రొత్త నిబంధనలో ఉన్న వాళ్ళు గుర్తుంచుకోవాలి, మనకు కావలసినవన్నీ దేవుడికి తెలుసంట. మనకు ఆకలి అవటం, మనకు ఆహారం కావాలని, మనకు వస్త్రాలు కావాలని, మనకు ధనం కావాలని దేవుడికి తెలుసంట. అయితే ఎలాగ దొరుకుతాయ్యా? పాత నిబంధనలు ఆయన మాట వింటే చాలన్నాడు. కానీ క్రొత్త నిబంధనలు అంటాడు ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఏం చేయాలి? వెతకాలి. ఎక్కడ అంటే దేవుని వాక్యములు మీరు వెతికినప్పుడు దేవుడు మీకు దొరుకుతాడు. దేవుడు దొరికాడు అంటే సమస్తము దొరికినట్టే. కాబట్టి గమనించండి, ఈ దినాన్ని మనం నేర్చుకుంటున్న విషయం నిబంధన. ఏంటిది? ఏ విషయం? నిబంధన. కమిట్మెంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనతో నిబంధన చేశాడు, మనము దేవుడితో కూడా నిబంధన చేస్తాం. ఏం చేస్తాం? దేవుడితో కూడా ఏం చేస్తాం? నిబంధన చేస్తాం. ఎలా నిబంధన చేస్తాం? కొందరు చాలా లాజిక్గా నిబంధన చేస్తారు. ప్రభా నాకు గనక మంచి రిపోర్ట్ వస్తే నేను నీకు కానుకిస్తా. చేయొచ్చు అలాగా? ఒక ఆమె ఒక నిబంధన చేసుకుంటుంది. ఏమనంటే, ప్రభా నాకు గర్భఫలం లేదయ్యా, నాకు గర్భఫలం వస్తే మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి తల నేను వెళ్ళిస్తాను. ఏంటంట? తలనీలాలు ఇచ్చుద్దంట. ఇటువంటివి చేసుకోవచ్చా? దేవుడికి కావాలి తలనీలాలు. చెప్పండి, తలనీలాలు దేవుడికి కావాలా? మోకాళ్ళ మీద నడవడం దేవుడికి కావాలా? ఆయన అంత ఇబ్బంది పెట్టాడు. ఆయనతో మనం చేసే నిబంధన ఎలాంటిది? నేను చెప్తాను. మనం చాలా తాత్కాలికమైనటువంటి నిబంధనలు చేస్తాం. కొన్నిసార్లు నెరవేరుస్తామా?
ప్రభా అసలు నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళనన్నాడు పేతురు. వెళ్ళిపోలేదా? పారిపోయాడు, దెబ్బకి పారిపోయాడు. అంటే ఆ మాట మీద ఉన్నాడా? మనిషి మాట తప్పుతాడేమో కానీ దేవుడు మాట తప్పడు. నేను చేయి పట్టుకుని వాళ్ళతో నిబంధన చేశా, ఇప్పుడు వాళ్ళ హృదయాలు పట్టుకుంటున్నా, వాళ్ళే పట్టుకుంటున్నా. ఆయన మనతో నిబంధన చేశాడు కనుక మనం ఎక్కడ వైదొలిగిపోతామోనని మనకు తన పరిశుద్ధాత్మనిచ్చాడు. ఏమిచ్చాడు? ఆయన నిబంధన రక్తముతో నిబంధన చేసి ఆ నిబంధనకు గుర్తుగా ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఇది దేని గుర్తు? దేవుడు మనతో చేసిన నిబంధనకు గుర్తు ఇది. ఆయన వాక్యాన్ని ఇచ్చాడు, తరువాత ఆయన పరిశుద్ధాత్మనిచ్చాడు. ఏమిచ్చాడు? యేసు ప్రభువారు తిరిగి వెళ్తా శిష్యులతో చెప్పాడు, ఇదిగో శిష్యులారా, తండ్రి వాగ్దానం చేసింది మీ మీద పంపు వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేములో నిలిచి ఉండంటే వాళ్ళు నిలిచి ఉండారు. తండ్రి వాగ్దానం చేసిన ఆత్మను పొందుకొని వాళ్ళు బయలుదేరినప్పుడు విస్తారమైన పరిచర్య చేశారు. దేవుడు మెచ్చుకున్నటువంటి పరిచర్య చేశారు. ఎందుకో తెలుసా? వీరు యేసు రక్తములో కొనబడిన నిబంధన ప్రజలై ఉన్నారు. దేవుడు తన ఆత్మ ఈరోజు మనకు కూడా ఇస్తున్నాడు. ఎందుకంటే మనము యేసు ప్రభువారి రక్తముతో నిబంధన చేయబడ్డాం. ఆ నిబంధనకు గుర్తు ఏంటి గుర్తు? పరిశుద్ధాత్మ చేత నింపబడటమే. పాత నిబంధనలు మీకు ముందుగా చెప్పానుగా, కొన్ని విషయాలు చెప్పాను. నిబంధనలు చేసుకున్నప్పుడు వస్త్రాలు ఇవ్వడం, తర్వాత ఆయుధాలు ఇవ్వడం, ఒక కుప్పను పోసి ఆ కుప్ప దగ్గర వాళ్ళు నిబంధన గుర్తులు పెట్టుకోవడం, ఇలాగా రకరకాల డిఫరెంట్ పద్ధతులు ఉన్నాయి. అయితే క్రొత్త నిబంధనలో మనకు దేవుడు చేసిన నిబంధన ఏంటిది అంటే ఆయన రక్తముతో మనకేం చేశాడు? నిబంధన చేశాడు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు రక్తము అంత శ్రేష్టమైంది. ఆయన రక్తము పరలోకానికి తీసుకెళ్లే రక్తం. ఆయన రక్తం ఎక్కడ ప్రోక్షించబడితే అక్కడ పాపము ఉండదు. ఇదివరకు మా చిన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, వాషింగ్ పౌడర్ నిర్మా అని. ఏంటిది? వాషింగ్ పౌడర్ నిర్మా అని. ఒక అమ్మాయి పాత బట్టలు తీసుకొచ్చి దాంట్లో ముంచి ఇట్లే పెట్టి తిరగంగానే ఎట్టగైపోయింది, తెల్లగా అయిపోయేది. ఆ నిర్మాకు అంత పవర్ ఉందంట. అయితే యేసు రక్తానికి ఎంత పవర్ ఉందో తెలుసా? ఎంత ఘోర పాపమైన యేసు రక్తములో తొడవబడుతుంది. అసలు నేను భయంకరమైన పాపినన్నా కూడా యేసు ప్రభువారి రక్తము శుద్ధి చేయబడుతుంది. మనము ఆయన సొత్తు అయి ఉన్నాం. వాక్యంలో పౌలు గారు అంటాడు, పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై మీరు విలువ పెట్టి కొనబడిన వాళ్ళు, మీరు మీ సొత్తు కారు. యేసు రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. ఆయన నిబంధనకు గుర్తు పరిశుద్ధాత్ముడే. మరి ఆ నిబంధనలు నిలిచి ఉన్నారా? ఆయన కోరుకున్నట్టుగా ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకుంటా ఆ నిబంధనలు నిలిచి ఉంటే మీరు నిజంగా పరలోకానికి వెళ్ళిపోతారు. ఇక దాంట్లో నో డౌట్. అందుకే ప్రభు యొక్క బల్ల ఇచ్చేది. చాలామందికి ప్రభు బల్ల యొక్క విలువ తెలియదు. ఏముందిలే అనుకుంటారు. యేసు రక్తము ద్వారా మనతో ఏం జరిగింది? నిబంధన జరిగింది. నిన్ను విడిచిపెట్టిన పాత నిబంధనలు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, అన్నీ మనయే. ఎందుకంటే యేసు ప్రభువు రక్తం ఇచ్చేశాడు మనకి. మనం ఆయన సొంత బిడ్డలం అయిపోయాం, ఆయన పిల్లలం అయిపోయాం. కాబట్టి మనకు కావలసినన్ని ఆయన ఇస్తాడు. మనం ఏది అడిగితే ఆయన జరిగిస్తాడు. నీతో నిబంధన చేశానంటే గుర్తుగా తన ఆత్మను నీలో ఉంచాడు. ఎక్కడుంచాడు? పాత నిబంధనలో వాళ్ళ శరముల మీద దేవుడు ఆత్మ ఉంది, వాళ్ళ మీదకి వచ్చింది. కానీ క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? నా హృదయంలో ఉన్నాడు, మీ హృదయంలో ఉన్నాడు, మనందరి హృదయంలో ఉన్నాడు. కనుక ఆయన మనతో చేసిన నిబంధనకు ధీటుగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుంటూ పరిశుద్ధత కలిగి ప్రభు కొరకు జీవిద్దాం. ఈ మాటలన్నీ ప్రభువు మీ హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్.